అమ్మతనం బొమ్మ చూపించుదా? అమ్మ చేసే పని ఒక బొమ్మ చేయగలిగిందా? ఇది ఇంటర్నెట్లో నెటిజన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది ఒక పంచ్ మంకీ కథ. జపాన్లో ఒక మంకీ పుట్టింది. జాపనీస్ మెకాకుక్. ఆ తల్లి ఆ పిల్ల పుట్టిన వెంటనే, మంకీ బేబీ పుట్టిన వెంటనే తల్లి వదిలేసింది. ఆ తల్లికి అది ఫస్ట్ డెలివరీ. పెంపకం రాకో ఎందుకో మనం చూస్తే కనుక వైల్డ్లో కొన్ని ఎనిమల్స్ పిల్లల్ని కనంగానే వదిలేస్తాయి అనమాట. అలానే ఈ మంకీని తల్లి వదిలేసింది. దాంతో ఈ మంకీ ఒంటరిగా ఫీల్ అయింది. జపాన్లో ఉన్న జూ అధికారులు ఆ మంకీని పెంచడానికి ట్రై చేశారు, సోషలైజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ బేబీ మంకీ సోషలైజ్ కాలేకపోయింది. దాంతో వాళ్ళు తెలివిగా ఒక ఐడియా తీసుకొచ్చారనమాట. ఐకియాకి చెందిన ఒక ఒరాంగుటన్, ఆరెంజ్ కలర్ ఒరాంగుటన్ బొమ్మ, అంటే ఆరెంజ్ కలర్ మంకీ బొమ్మను తెచ్చి ఇచ్చారనమాట ఈ బేబీ మంకీకి. అప్పటి నుంచి ఈ బేబీ మంకీ ఆ బొమ్మే తన తల్లి అనుకుంది. ఆ బొమ్మతోనే ఎక్కడికి వెళ్ళినా బొమ్మతోనే ఉంటుంది, బొమ్మతోనే ఆడుకుంటుంది, బొమ్మ పక్కనే పడుకుంటుంది, అన్నీ చేస్తుంది. దీన్ని చూసి ప్రజలందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే ఒక తల్లి చేసే పని ఒక బొమ్మ చేస్తుందా? మంకీ తన బొమ్మనే తల్లి అనుకుంటుందా? అసలు ఎంత అద్భుతమైన కథ కదా ఇది అని చెప్పి. మోడర్న్ డేస్లో మనం చూస్తే కనుక చాలా సందర్భాల్లో పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తుంటారు, అటాచ్మెంట్ పెంచుకోరు, ఒక్కోసారి పిల్లల్ని కనెక్ట్ అవ్వలేకపోతారు. ఇటువంటి టైంలో ఆ ఎమోషన్ కనెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి టైంలో పిల్లలు దేనికి కనెక్ట్ అవుతారు? ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ పాజిటివ్ బిల్డింగ్ కానీ, ఆ కంఫర్ట్ ఏదైతే మదర్లీ కంఫర్ట్ ఉంటుందో, మదర్లీ కుషన్ ఉంటుందో, ఆ మదర్లీ ప్రేమ ఉంటుందో అది ఎవరు ఇవ్వగలరు? అది ఒక బొమ్మ కూడా ఇవ్వగలదని చెప్పి ఈ కథనంతో, ఈ కోతి కథతో అది తేలిపోయిందనమాట.